కట్టిన రాజధాని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30% బంకులు మూత, మిగిలిన 70% పెట్రోల్ బంకుల వద్ద చాంతాడంత క్యూలు. తెరిచి ఉన్న బంకుల్లోనూ పరిమితి మేరకే ఇంధనం. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో చమురు సంస్థలు క్రెడిట్ సౌకర్యం నిలిపివేయడమే బంకుల మూసివేతకు కారణం. గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదంటూ ప్రభుత్వ ప్రకటనలు. అధికారులది అదే మాట, క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితి. గ్యాస్ పైన కేంద్ర మాటలకు చర్యలకు కుదరని పొంతన. వంట గ్యాస్ బుక్ కాదు, అయినా నెలదాకా రాని పరిస్థితి. కరెంటు కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్లతో భారీగా కరెంటు బిల్లులు. చమురు కష్టాలతో వర్క్ ఫ్రం హోం పాటలు ఐటీ కంపెనీలు, అన్ని కంపెనీలు అవకాశం ఇస్తే పరిస్థితి అదుపులో. హైదరాబాద్లో పెట్రోల్ బంకులో భారీగా క్యూ కట్టిన వాహనదారులు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదన్నట్టు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెప్తున్నాయి. రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ బుధవారం ప్రకటన కూడా విడుదల చేసింది. 2 నెలలకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని తెలిపింది. కొన్ని పెట్రోల్ బంకులకు నిర్ణీత సమయానికి ట్యాంకర్లు చేరుకోవడంతో నో స్టాక్ బోర్డులు పెట్టారని, కొరత లేదని చెబుతున్నాయి. మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా అనవసరమైన ఆందోళన నిన్న హైదరాబాద్ సిటీ అంతా క్యూ కట్టిన రాజధాని. ఆంధ్రజ్యోతిలో మెయిన్ బ్యానర్ ఐటమ్ ఇదే, క్యూ కట్టిన రాజధాని అని. నిన్న ఉన్న పెట్రోల్ బంకులు ఏదైతే 70% పెట్రోల్ బంకులు ఉన్నాయో, 70% పెట్రోల్ బంకుల వద్ద చాలా క్యూలు, 30% బంకులు. అంటే గ్రేటర్ హైదరాబాద్ లో 30% పెట్రోల్ బంకులు మాత్రమే నో స్టాక్ బోర్డులు పెట్టాయి. ఉన్న 70% వద్ద 3-4 కిలోమీటర్ల వరకు క్యూలు. మనం ఈ ఫోటో చూడొచ్చు. ఎంతమంది కార్లు, బైకులు అని. అవి నిన్నంతా కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేశారు. నిన్నంతా అదంతా అపోహలు, అవి నమ్మద్దని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. కేంద్రం కూడా గతం నుంచి చెప్పుకుంటూ వస్తుంది, పెట్రోల్, డీజిల్ కొరత లేదు, సరిపడంతా ఉన్నాయని చెప్పి. నిన్న ఏదైతే ఆర్థిక సంవత్సరం చమురు సంస్థలు క్రెడిట్ సౌకర్యం, చమురు సంస్థలు ఆయిల్ కంపెనీలు చేసిన పనికి నిన్నంతా బంకుల మూసివేత కారణం. కానీ వాస్తవానికి పెట్రోల్ కొరత లేదు, పెట్రోల్, డీజిల్ కొరత అసలు లేదు, గ్యాస్ కొరతకు అది కానీ క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చాలా పెట్రోల్ బంకుల వద్ద ఈరోజు ఉదయం నుంచే చాలా వెహికల్స్ క్యూలో ఉన్నాయి, కిలోమీటర్ మేర క్యూలో ఉన్నాయి. అనవసరంగా పెట్రోల్ కొట్టించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆపాలి. ఎందుకంటే ఇదంతా 2-3 రోజుల పాటు ఉంటుందంటే పెట్రోల్ దొరకదేమో అనే భయంతో వెళ్ళి కొట్టించుకునే వాళ్ళు తప్పించే అవసరానికి ఉన్న వాళ్ళకి అసలు దొరకట్లేదు.